హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రాన్ దమ్ బిర్యానీతో మీ ముందుకైతే వచ్చేసానండి. బిర్యానీ వండుతుంటేనే ఇంట్లో పండుగ వాతావరణం అనిపిస్తుందండి. అలాంటి గుమగుమలాడే రొయ్యల బిర్యానీ గురించి ఇప్పుడు చెప్దాం. ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవడానికి నేను ఇచ్చిన లిస్ట్ ఉంది కదండీ! ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ యాడ్ చేసేసి మనం మ్యారినేట్ చేసి 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ రొయ్యల బిర్యానీ చేసుకోవడానికి మనకు పెద్దగా టైం పట్టదండి. చాలా ఈజీగా అయిపోద్ది. ఇంకా రొయ్యలు ఉడకడము అలాంటి సమస్యలు ఉండవండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను 2 గ్లాసెస్ వరకు రైస్‌ని తీసుకున్నానండి. ఈ రైస్‌ని 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ వండుకోవడానికి ఇక్కడ ఉన్న లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ మనం 2 లీటర్ల వాటర్‌ని బాగా మరిగించి అందులో యాడ్ చేసుకోవాలండి. ఎసరు అనేది బాగా మరగాలండి. ఎసరు బాగా మరిగితేనే ఆ ఫ్లేవర్స్ అనేవి మనకి వాటర్‌లో వచ్చి రైస్‌కి బాగా పడతాయి. ఇప్పుడు మందపాటి పాన్ తీసుకొని ఒక సన్నగా కట్ చేసిన ఒక 2 ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రైస్ తెరల కాగినాక మనం బాస్మతి రైస్‌ని యాడ్ చేసి ఒక 70% వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా వేయించుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయాలండి. కొన్ని పక్కన పెట్టుకోవాలి. మిగతా కొన్ని అందులోనే వేసి ఒక 2 స్పూన్ వరకు ఘీ యాడ్ చేసేసి ఒక 2 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మ్యారినేట్ చేసిన రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. రొయ్యల్ని బాగా యాడ్ చేసుకున్నాక రొయ్యలు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో అనేవి వాటర్ ఉంటాయి కదా! ఇప్పుడు 70% వరకు కుక్ అయిన రైస్‌ని తీసి స్ట్రైనర్‌లో వేసి వడగట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా రొయ్యలనేవి కుక్ అయ్యాయి కదా! మనం కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి కాస్త. ఇప్పుడు మిగతా రొయ్యల్లో మనం 70% కుక్ అయిన రైస్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక లేయర్ యాడ్ చేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్, గరం మసాలా, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసి మిగతా మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండీ! ఆ ప్రాన్స్ కూడా యాడ్ చేసేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సాఫ్రాన్ వాటర్‌లో నానబెట్టాం కదండీ! ఆ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి అనేది బయటికి పోకుండా మనం టిష్యూతో కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ దమ్‌ని 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో అండ్ 7 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మనం కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ వరకు మనం కదపకుండా రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు మనం రైస్‌ని చూడండి ఈ విధంగా పలుకుగా చాలా బావుంటదండి. ఇలా వస్తుంది. నిజంగా ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్ అయితే ఉందండి. ఏ హోటల్‌లో బిర్యానీ కూడా సరిపోదు. మనం హోటల్ బిర్యానీతో పోల్చుకోకూడదండి. వాళ్ళైతే టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు. మనం అవేమీ లేకుండా హోమ్ మేడ్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.